రీసెంట్గా జరిగిన తెలంగాణ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఇచ్చిన ట్రీట్మెంట్ను చూసి బహుశా వైఎస్ జగన్కి ఆంధ్రప్రదేశ్లో నిద్రపడతలేదు కావచ్చు. భయం పట్టుకున్నది, ఓటమి భయం పట్టుకున్నది, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలను వ్యతిరేకత బాగున్న కారణంగా మార్స్తామన్నారు బీఆర్ఎస్ నాయకులు మొదట్లో. ఆ తర్వాత నిర్ణయం మార్చుకొని నేను చెప్పినాక తెలంగాణ ప్రజలు ఓటు ఇయ్యరా, నన్ను చూసి తెలంగాణ ప్రజలు వేస్తారు ఓటు, ఎమ్మెల్యేల మొహం చూసి వెయ్యరు అన్న ఒక ధీమాతోటి, ఒక అహంకారంతో ఎమ్మెల్యేలను మార్చలే. అయితే ఇది వాళ్ళ ఒపీనియన్. ఎమ్మెల్యేలను మార్స్తే మేము గెలుసు కావచ్చు, ఎమ్మెల్యేలను మార్చకపోవడమే మా ఓటమికి కారణమని కేటీఆర్ కూడా ప్రకటించినట్టున్నాడు. అది ఎమ్మెల్యేలను మార్చి కూడా చూపించనుండే, ఒకసారి మార్చనుండే ఎమ్మెల్యేలను. వేరే రకమైన రిజల్ట్ వస్తుందో తెలంగాణ ప్రజలు చూపించు. అంటే ఎమ్మెల్యేలను మార్చేసినంత మాత్రాన తెలంగాణ ప్రజలు ఏమన్నా మూర్ఖులా, తెలివిలేని వాళ్ళ, ఆలోచన లేదా వాళ్ళకు తెలంగాణ ప్రజలకు? అంటే మసిపూసి మారేడుకాయ చేస్తే మభ్య పెడితే పిచ్చోళ్ళ తెలంగాణ ప్రజలు? అభ్యర్థులను మార్చినంత మాత్రాన ఏమాత్రం ఛాన్స్ లేదు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని. ఈ భయం మాత్రం పోయి జగన్మోహన్ రెడ్డికి పట్టుకున్నాడు. పార్టీని ప్రక్షాళన చేస్తాడు, సిట్టింగ్ ఎమ్మెల్యేలను క్యాన్సిల్ చేస్తాడు, కొత్త వాళ్లకు సీట్లు ఇస్తాడు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కకు తప్పించి కొత్త వాళ్లకు టికెట్లు ఇవ్వడం అనేది చాలా పెద్ద ధైర్యంతో కూడుకున్న చర్య. అది బీజేపీ నాయకులు చేస్తారు, నరేంద్ర మోదీ గారు చేస్తారు ఆ పని. ఎంతమందినైనా సిట్టింగ్ ఎంపీలను మార్చేస్తాడు, కొత్త వాళ్ళకి టికెట్లు ఇస్తాడు, గెలిపించుకుంటూ వస్తాడు. అది నరేంద్ర మోదీకి ఉన్న క్యాలిబర్, అది వేరే. అది అందరూ చెయ్యలేరు. అది అనుకుంటారు కావచ్చు, ఎలక్షన్లలో ఓడిపోతే అరే సిట్టింగ్ ఎమ్మెల్యేలను కొందరిని మార్చేసినా మేము గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తాము అని. అది పొరపాటు. తెలంగాణలో మాత్రం జరగని పని అది. ఓడియాలే అని అనుకున్నాక తెలంగాణ ప్రజలు బ్రహ్మదేవుడు వచ్చిన అయినారు. మెంటాలిటీ, తెలంగాణ ప్రజల మెంటాలిటీ చెప్తాను. ఎందుకంటే తెలంగాణ వాదిగా, తెలంగాణలో ఉన్న పర్సన్గా మెంటాలిటీ ఎట్లుంటుంది. నిర్ణయించుకుంటే ఎన్ని నక్క జెత్తులు, ఎన్ని గుంట నక్క ఎత్తులు వేయని, ఎన్ని ట్రిక్కులు ప్లే చేయని, ఎన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేయని గెలిపియ్యరు. నిర్ణయం అంతే. శిలాశాసనం అంటారు చూసిందా, అది తెలంగాణ ప్రజల నిర్ణయం. గుణపాఠం చెప్పిందా. అయితే ఈ భయం పట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేలను టికెట్ నిరాకరిస్తాడు, వాళ్ళని కట్ చేసి పడేస్తాడు. ఇది ఒక పెద్ద ముసలం పుట్టింది వైసీపీ పార్టీలో. ఓ తిరుగుబాటు టైపే వచ్చేసింది. అంతే కదా, ఇక టికెట్ ఇవ్వకుంటే నువ్వేవనివి నేనేవని, నీ మీద నాకేం గౌరవం, నా మీద నీకేం గౌరవం. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చినప్పుడు చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. చెప్పలేము, ఉల్టా పడవచ్చు. అది కంప్లీట్గా ఉల్టా పడి బెడిచి కొట్టవచ్చు ప్లాన్, స్ట్రాటజీ. ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మాత్రం వైసీపీలో చిచ్చు పెట్టింది. తిరుగుబాటు బావుట ఎగిరేస్తాన్లు ఎమ్మెల్యేలందరూ, సీట్లు రాని వాళ్ళు. అంతే కదా, ఇంకా పార్టీలో ఉండి ఏం చేసడానికి? సిట్టింగ్ ఎమ్మెల్యే మళ్ళీ నిలుపుకోవాలి, రాజకీయంలో నిలబడాలి అంటే మళ్ళీ ఎలక్షన్లలో నిలబడాలి. గెలుచుడు ఓడుడు పక్కకు పెట్టండి, ఎలక్షన్లలోనైతే నిలబడాలి ఎట్టి పరిస్థితులలో. ఈ ఎలక్షన్ల నుంచే వాకఓవర్ చేసింది అనుకోండి, ఇక కెరీరే క్లోజు రాజకీయ నాయకుంది. ఒక తీరుగా అసలు ఎమ్మెల్యే టికెట్ని సిట్టింగ్లకు నిరాకరించిండ్లు అంటేనే అక్కడ పెద్ద దెబ్బ. అట్లాంటిది ఇక పోటీ చేయకుండా ఉండు అంటే డెత్. కాబట్టి ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుట ఎగిరేసిండ్లు, వేరే పార్టీల వైపు జాయిన్ అయిన్లు కూడా. ఇదే క్రమంలో కాపు రామచంద్రారెడ్డి, అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనకు టికెట్ నిరాకరించిండు జగన్మోహన్ రెడ్డి. ఇక దానికి మండి పడతాడు కాపు రామచంద్రారెడ్డి. ఆల్టర్నేట్ చూసుకోవాలి కదా, కాంగ్రెస్ వైపు చూస్తాడు. నిన్న మాజీ మంత్రి
చీఫ్ విప్ సిడబ్ల్యూసి సభ్యుడు రఘువీరారెడ్డిని కలిసిండు. ఆయన స్వగ్రామంలో రఘువీరారెడ్డి ఊరు వచ్చి మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామం. ఆయన ఇంటికి స్వయంగా పోయిండు కాపు రామచంద్రారెడ్డి. వైఫ్ భారతితోటి కోడలు అలేఖ్యను తీసుకొని పోయి 2 గంటల పాటు చర్చించిండు రఘువీరారెడ్డితోటి. ఈరోజు కాపు రామచంద్రారెడ్డి అనంతపురంలోని రాయదుర్గం తన నివాసంలో ప్రెస్ మీట్ పెడతాడు. ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో బహుశా ఇక క్లారిఫై చేస్తాడు ఏ పార్టీ వైపు పోతున్నా, కాంగ్రెస్లో జాయిన్ అవుతాడా లేకపోతే ఇంకే పార్టీల వైపు చూస్తాడా అని. దాదాపుగా ఈరోజు కాపు రామచంద్రారెడ్డికి సంబంధించిన విషయాలు క్లారిఫై కావచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అయితే పునర్వైభవం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. షర్మిలను కనుక ఒకవేళ ఆంధ్రప్రదేశ్కు ప్రెసిడెంట్గా చేస్తే, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ మెరుగుపడ్డట్టే, ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ పికప్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ. ఈసారి ఎలక్షన్లల్లో కాకుండా కూడా నెక్స్ట్ టైం వరకైనా మళ్ళీ పికప్ అయ్యి యథాస్థితికి వస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆ ఛాన్స్ అయితే చాలా మట్టుకున్నది. కాబట్టి మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ నుంచే ఇంకొక వ్యక్తి, వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యక్తి, ప్యూర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫేస్ వాల్యూ తోటి జగన్మోహన్ రెడ్డి వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసిండు. వైఎస్ రాజశేఖర రెడ్డిని పక్కకు జరిపి జగన్మోహన్ రెడ్డిని చూడండి, ఏమున్నది, నిల్లుంటాడు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్న ఏదైతే మంచి పేరు, ఆయనే వారసత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకున్నాడు. వైఎస్ షర్మిల ఉపయోగించుకోలేదు. ఇక్కడ జరిగింది అది. వైఎస్ షర్మిల చేసిన రాంగ్ స్టెప్. అంటే అన్న మీద డిపెండ్ అయ్యి ఉన్నది. అన్న నన్ను ఎంపీగా నిలబెడతాడు కావచ్చు, రాజకీయాలలోకి తీసుకొస్తాడు కావచ్చు అని ఎదురు చూసింది. అన్న జైలు ఉన్నప్పుడు కూడా ప్రచారం చేసింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ వేరే కదా. ఈమెను దూరం పెట్టుకుంటూ వచ్చింది, ఎక్కడ నాకేసరి వస్తుందో ఫ్యూచర్లో అని. అట్లా వైఎస్ షర్మిల దెబ్బతినిపోయి వైఎస్ రాజశేఖర్ రెడ్డి లెగసీ ఉపయోగించుకోలేకపోయింది. ఆ లెగసీని జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకొని సీఎంగా అయింది. ఈ సందర్భంగా కాపు రామచంద్రారెడ్డి ఎట్లాగో కాంగ్రెస్ పార్టీ పికప్ కావాలని చూస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఎక్కువ మటుకు కాంగ్రెస్ పార్టీలని జాయిన్ అయ్యే ఛాన్స్ ఉన్నది. కాపు రామచంద్రారెడ్డికి టికెట్ నిరాకరించిండు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని కలవడానికి క్యాంప్ ఆఫీస్కి పోయిండు. క్యాంప్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేసిండు. ఆవేదన వ్యక్తం చేసి క్యాంప్ ఆఫీస్కు సెల్యూట్ పెట్టి గుడ్ బై అని చెప్పిండు. అంటే బహుశా వైసీపీ నుంచి అవుట్. ఇంకో కామెంట్ కూడా చేసిండు ఆయన, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటూ ఉన్నాం ఇన్ని రోజుల నుంచి, జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఆయన ఫ్యామిలీ వెంట ఉన్నందుకు మేమంతా నాశనం అయిపోయినాము అని కామెంట్ చేసిండు. చాలా నష్టపోయినాం ఈయన వల్ల అని కూడా కామెంట్ చేసుకుంటూ వచ్చిండు. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, మొన్నటి వరకు మనకుండే మాణిక్యం ఠాకూర్ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉండే, ఇప్పుడు ఏపీకి ఇన్ఛార్జిగా ఉన్నాడు. మాణిక్యం ఠాకూర్ ఆంధ్రప్రదేశ్లో టూర్ చేస్తాడు. ఎట్లాగో కాపు రామచంద్రారెడ్డి మాణిక్యం ఠాకూర్ని కలుస్తాడు. రఘువీరారెడ్డి ద్వారా కలుస్తారు. దానికి రఘువీరారెడ్డి కూడా అవసరం లేదు. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ నుంచి గ్యాప్ వచ్చేసింది కాబట్టి రఘువీరారెడ్డి ద్వారా అప్రోచ్ అవుతాడు మాణిక్యం ఠాకూర్ను. బహుశా మాణిక్యం ఠాకూర్ ఈరోజు ఏమన్నా చర్చలు జరపవచ్చు, ఏదైనా విషయాలు క్లారిఫై కావచ్చు మాణిక్యం ఠాకూర్ తోటి కలిసినాక. కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం నుంచి పోటీ చేయాలనుకుంటాడు, ఆయన సిట్టింగ్ క్యాండిడేట్. ఇంకోటి కళ్యాణదుర్గం నుంచి కాపు రామచంద్రారెడ్డి వైఫ్ భారతి పోటీ చేయాలనుకుంటాను. బహుశా వీళ్ళిద్దరూ పెట్టే షరతు ఏంటి అంటే ఇద్దరికి టికెట్ ఇవ్వాలని కావచ్చు. బహుశా రాయదుర్గం నుంచి కాపు రామచంద్రారెడ్డి, కళ్యాణదుర్గం నుంచి ఆయన వైఫ్ భారతి, 2 టికెట్లు అడిగే ఛాన్స్ ఉన్నది. ఇక్కడ మన తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధిష్టానాన్ని 2 సీట్లు అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన వైఫ్ ఇద్దరు కూడా చేసి గెలిచిండ్రు హుజూర్ నగర్, కోదాడ నుంచి. సేమ్ అట్లనే 2 సీట్లు అడగవచ్చు, రాయదుర్గం, కళ్యాణదుర్గం, వైఫ్ అండ్ హస్బెండ్. దానికి ఒప్పుకునే ఛాన్స్ కూడా ఉన్నది, అందులో ఒప్పుకోకపోయే ఛాన్స్ కూడా ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడే ప్రాణం పోసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో.
వాళ్ళకు అభ్యర్థులు దొరకడమే కష్టం. అట్లాంటి వీళ్ళు సిట్టింగ్ క్యాండిడేట్లు వస్తాను అంటే తప్పనిసరి భార్యాభర్తలకు టికెట్ ఇస్తారు. ఇది కాపు రామచంద్రారెడ్డి స్టోరీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న స్ట్రాటజీస్ తోటి బహుశా ఎఫెక్ట్ పడనున్నదా వైసీపీకి రాబోయే ఎలక్షన్లల్లో అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద లీడర్లు ఈరోజు థర్డ్ లిస్ట్ వస్తుంది వైసీపీది, దాంట్లో కూడా చాలామందికి సిట్టింగ్లకు టికెట్లు ఎగిరిపోతున్నాయి. వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి వస్తారు. నిజానికైతే చూస్తే ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం, ఈ స్ట్రాటజీ కాంగ్రెస్ను బలోపేతం చేయడానికేనా అని కూడా డౌట్ వస్తుంది ఆల్టర్నేట్గా. ఎందుకంటే రేపు ఏది ఏమైనా కూడా కాంగ్రెస్ పార్టీ పికప్ అయింది అనుకోండి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు వస్తే ఎవరొద్దంటారు జగన్మోహన్ రెడ్డిని. ఇందులోకి రాజకీయ నాయకులు ఎక్కడ అడ్వాంటేజ్ ఉంటే అక్కడ అది జాతీయ పార్టీ ఎంతైనా కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ పోతే సెంట్రల్ లెవెల్లో కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ అలయన్స్లు, ఇండియా అలయన్స్ కలిసి గవర్నమెంట్లోకి వచ్చే ఛాన్స్ ఉన్నది. రాజకీయ నాయకులు పసిగడతారు కదా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులు ఉన్నాయి, 10 ఏళ్ళ నుంచి ఉలుకు లేదు పలుకు లేదు, 10-12 ఏళ్ళ నుంచి. ఎందుకు అంటే సెంట్రల్లో అనుకూలమైన గవర్నమెంట్ ఉన్నది, బీజేపీ గవర్నమెంట్. ఒకవేళ ఇండియా గఠబంధన్ అలయన్స్ వచ్చిందనుకోండి, కాంగ్రెస్ పార్టీ వచ్చిందనుకోండి, కేసుల సంగతి ఏంది? ఒక్క 6 నెలల్లో పోయి జైల్లో కూర్చుంటాడు శిక్షలు పడి. అందుకు కూడా కావచ్చు బహుశా